హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మేము మా ఏరియాలో ఉన్న పటేల్ కుంట ఉడా పార్క్ వచ్చాము. ఇప్పుడు ఇది బయట నుంచి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. మనం ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కౌంటర్లో ఇచ్చి ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళగానే మనకు ఎదురుగా ఒక కూల్ డ్రింక్ షాప్ కనిపిస్తుంది. అందులో అన్ని బిస్కెట్స్, చాక్లెట్స్, లేస్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది షాపు. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, చీకటిగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి కనిపించేదే మొత్తం పార్క్. ఇది మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పార్క్. ఈవినింగ్ టైంలో అందరూ వచ్చి ఇక్కడ చిల్ అవుతూ ఉంటారు అనమాట. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ పోవాలి. చూడండి ఫ్రెండ్స్, చెట్లు ఎంత బాగున్నాయో. ఇవన్నీ చెట్లు, పుట్టలు ఉంటాయన్నమాట ఇక్కడ. అమ్మయ్య, లాస్ట్ వరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా చాలా దూరం ఉంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, కంటిన్యూగా చూడండి. చాలా మంచి పార్క్ ఇది. కుకట్పల్లి, జగద్గిరిగుట్ట, చింతల, ఐడిపల్లి సరౌండింగ్ ఏరియాస్లో ఎవరున్నా ఈవినింగ్ టైంలో రండి ఫ్రెండ్స్. మంచిగా చిల్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉయ్యాలలు ఉంటాయి. అక్కడ బెంచెస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు అనమాట కొద్దిసేపు అట్లా. ఇక్కడ అప్పుడు క్యాంటీన్ ఉండే ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు లేదు, తీసేసారు. ఇదిగో ఇదే క్యాంటీన్, ఒకప్పటి క్యాంటీన్, కానీ ఇప్పుడు లేదు. ఇదే క్యాంటీన్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ప్లే ఏరియా ఫ్రెండ్స్ ఇది. చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. వావ్, ఈ బాబాయ్ అయితే మంచిగా ఎక్కుతుండు. అరే మెల్లగరా మెల్లగరా. అయిపోయింది, ఇదే ప్లే ఏరియా. ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా రౌండ్గా ఒక సర్కిల్, అది స్కేటింగ్ అనమాట. ఈరోజు వాళ్ళు ఎవరు రాలేదు, మేబీ వాళ్ళకి హాలిడే ఉండొచ్చేమో. ఇది జిమ్ ఏరియా ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తుంది కదా జిమ్ ఏరియా. ఇక్కడ అందరు కూర్చొని ఇంకా జిమ్ చేస్తూ ఉంటారు. ఇక పెంచిన బాడీలను తక్కువ చేయడానికి మనం కూడా చేద్దాం కొద్దిసేపు. వామ్మో, ఇది కొంచెం కష్టంగా ఉంది, ఇది మన వల్ల కాదు. ఇప్పుడు మనం ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా చాలు ఫ్రెండ్స్, కష్టంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, తమ్ముడు ఎంత బాగా చేస్తుండో. వావ్, వాడిద్దరు చేస్తారు ఫ్రెండ్స్. ఇద్దరు ఒకదాని మీదనే చేస్తున్నారు. ఒకటి నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటారు.